ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయడం కోసం మన శాంట్ లైన్ సైడ్ మన స్ట్రైట్ లైన్ని సైడ్ చేసి మళ్లించాలి. కాబట్టి అసలు ఆ చాంబర్ ఉన్న లెవెల్ లక్కీ ఏంటంటే ఒక కింద బాత్రూమ్ మాత్రమే ఈ లైన్ ఇటు ఉన్నాయి. కాకుండా మనకి క్రాస్ చేసి ఉంది. దానివల్ల ఏంటంటే ఒక మ్యాన్ హోల్ తగ్గిపోవడం కన్నా కూడా మనం వేసే పైపు కనీసం ఒక అంగుళం డౌన్ అంగుళం హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారుగా మీరు బిల్డింగ్ వచ్చి ఇది G+2 బిల్డింగ్ అనమాట. సో దీంట్లో ఇక్కడ మనం ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయాలి. ఆ లిఫ్ట్ కోసం మనం ఈ శానిటరీ వర్క్ లైన్లు చూసారు కదా, స్ట్రైట్గా ఉన్న లైన్ని సైడ్ చేస్తాం. ఈ 2 బీవుల మధ్యాన ఒక లిఫ్ట్ అయితే మనకి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం లైన్లు అయితే సైడ్ చేస్తున్నాం. చూసారు కదా, మరకారం పడుతుంది. అదే కానాలో అంటే 2 బీవుల మధ్యాన మనం ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేయడం కోసం మన శాంట్ లైన్ సైడ్ చేస్తున్నాం. ఎలా సైడ్ చేస్తున్నాం, టెక్నిక్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం అసలు ముందు చాంబర్లో వాటం ఎలా ఉంది ఇక్కడ నుంచి మనం కట్ చేస్తున్నాం. చాంబర్ అనేది మన స్ట్రైట్ లైన్ని సైడ్ చేసి మళ్లించాలి. కాబట్టి అసలు ఆ చాంబర్ ఉన్న లెవెల్, అలాగే మనకి ఎక్కడైతే మనం కలపాలతో అక్కడ చాంబర్లో ఉన్న ఈ డ్రైన్ పైప్ లెవెల్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇక్కడ బాత్రూమ్ లైన్లు కూడా ఉన్నాయన్నమాట. ఒకటే బాత్రూమ్ ఉంది. ఈ బిల్డింగ్ బాత్రూమ్ అన్నీ కూడా వేరే లైన్లో ఉన్నాయి. మన అదృష్టం అయితే కొంచెం అదే, లేకపోతే కొంచెం వాడుకునేది కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు వాడుతూ ఉంటే మనం చేయలేం, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. లక్కీ ఏంటంటే ఒక కింద బాత్రూమ్ మాత్రమే ఈ లైన్ ఇటు ఉన్నాయి. అలాగే సిప్ట్ ట్యాంక్ ఓవర్ఫ్లో లైన్ కూడా ఒకటి ఉందన్నమాట ఆ స్ట్రైట్ లైన్లో. దీన్ని మనం సైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కూడా ఇప్పుడు కూడా మనకు సైడ్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడైతే కావాలో దారానికి ఒక చాక్ పీస్ పెట్టి చక్కగా నీట్గా గీసుకోవాలండి. ఇక్కడ ఒక మ్యాన్ హోల్ ఎక్స్ట్రా పడకుండా తగ్గించామన్నమాట. దాన్ని మళ్ళీ మట్టంగా తిప్పామనుకోండి ఎల్షేప్ ఏమవుతుందంటే మధ్యలో మళ్ళీ ఇంకో మ్యాన్ హోల్ పడుతుంది. అలా కాకుండా మనకి క్రాస్ చేసాం. దానివల్ల ఏంటంటే ఒక మ్యాన్ హోల్ తగ్గిందనమాట. సో మనం ఆ లిఫ్ట్కి ఫైల్ చేసుకున్నప్పుడు అడ్డు రాకుండా మనకి కొలత అయితే చూసుకోవాలి. ఫస్ట్ లిఫ్ట్ ఎంతవరకు వస్తుంది, ఎక్కడి వరకు వస్తుంది అనేది చూసుకొని దానికన్నా కూడా ఒక అడుగు అవతలకి మనం ఈ పైప్ లైన్ అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ మనకు దారానికి గీసుకొని ఇలాగ గాలి అయితే తీసేసుకున్నాం. మట్టి తీసుకొని చూసారు కదా, మనకి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలండి. మనం స్టార్టింగ్లో కట్ చేస్తున్నాం కదా, ఆ లెవెల్ అలాగే ఈ చాంబర్లో ఉన్న డ్రైన్ పైప్ లెవెల్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రైట్గా ఉన్న లైన్ని సైడ్ చేస్తున్నాం. సైడ్ చేయాలంటే మనకి 2 మ్యాన్ హోల్ అయితే పడుతున్నాం కదా, ఆ 2 మ్యాన్ హోల్లో పెట్టగా వాటర్ వస్తుందా లేదా చూసుకొని అప్పుడు మట్టి తవ్వుకొని మనం, సో మీకు తెలిసిందే కదా, మనం ఆటోమేటిక్గా ఈ మట్టి తవ్విన తర్వాత బెడ్ అయితే వేసుకుంటాం. ఆ లెవెల్ ప్రకారంగా అంటే మనకి ఈ సిఫ్ట్ ట్యాంక్ ఓవర్ఫ్లో కన్నా కూడా మనం వేసే పైపు కనీసం ఒక అంగుళం డౌన్, అంగుళం లేదా అంగుళన్నర, అంగుళం తగ్గకుండా డౌన్ తగ్గకుండా చూసుకొని మనం ఈ లైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం కూడా మనం సెట్ అంతా ఇస్తాం. ఈ పైప్ లైన్ కూడా చూసారు కదా, గాడికి యువతల పక్క పెట్టాం అనమాట. అంటే గప్పుడు ఏమైనా పైల్స్ వచ్చినా ఆ పైల్స్కి మన పైప్ కట్టడం రాకుండా ఆ తవ్విన గాల్లోనే మళ్ళీ బిల్డింగ్ వైపు పెట్టాం, లిఫ్ట్ వైపు కాకుండా. సో మనకి ఇప్పుడు ఈ చాంబర్లో కట్టేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాటర్ కంగారు పడకూడదండి. ఒక చాంబర్లో ఒక పైప్ కన్నా కనీసం అరంగుళం లేదా అంగుళం పైపు వెళ్ళే పైపు, నీళ్ళు వెళ్ళే పైపు, వచ్చే పైపు కన్నా కూడా నీళ్ళు వెళ్ళే పైపు డౌన్గా ఉండాలి చూసుకోవాలి. ఇక టర్నింగ్లో కాలంలాగా రౌండ్గా షేప్ అయితే చేసుకోవాలి మనం. లక్కీగా మనకి ఏంటంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట ఆ చాంబర్లో. అంటే ఎక్కడైతే పైపును కలుపుతున్నామో ఆ పాత డ్రైన్ పైపు బాగా డౌన్గా ఉండటం వల్ల మనకి మ్యాచ్ అయింది. అదే డౌన్గా లేకపోతే మొత్తం ఈ పాత లైన్ మొత్తం ఎండింగ్ వరకు తీయాల్సి వస్తుంది అనమాట. ఎక్కడైతే మనం కట్ చేసామో అక్కడ నుంచి మన తర్వాత లైను, పాత లైను స్ట్రైట్గా బార్ ఒక 30 అడుగుల దాకా ఉంది. ఆ లైన్ కూడా మొత్తం తీయాల్సిందే. వాటాలు చాలకపోతే మనకు లక్కీగా వాటాలు సరిపోయినాయి కాబట్టి ఇంతవరకు మనం చేసిన సరిపోయింది అనమాట. సో ఇదైతే గుర్తుంచుకోండి. మనం ఏంటంటే అడ్జస్ట్ చేయకూడదు, వాటాలని తగ్గించకూడదు అనమాట. ఎందుకంటే అక్కడ సిప్ట్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో అయితే ఉంది. సో బిల్ అయితే మనం పూసాం, ఫినిషింగ్ బిల్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. మ్యాన్ హోల్ బిల్ అనేది ఒక 2 రోజుల ముందు పూసుకోవడం బెస్ట్ అండి. పూసుకున్నాక చక్కగా ఆరిన తర్వాత మనం ఫినిషింగ్ చేసుకుని అన్నీ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పార్కింగ్ అనమాట. కార్లు బళ్ళు అన్నీ ఉంటాయి. బిల్డింగ్ సంబంధించిన వాళ్ళన్నీ కూడా బళ్ళు కానీ కార్లు అన్నీ ఇట్టి వెళ్తాయి. సో ఫినిషింగ్ చూసారు కదా, లోన కాలువలాగా మనకి కార్నర్లు ఎప్పుడు కూడా అలా కాలువలాగా రౌండ్ షేప్ చేసుకుంటే నీళ్ళు అనేది ఆకుండా ఉంటే
ఒక కాలంలో నీళ్ళు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాయి అన్నమాట, చెల్లా చెదరవు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో అండి, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న అనుకుని మీకు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చి మనకి ఉత్తర ముఖద్వారం ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వస్తే ఎలా అనేది ఒక వీడియో బిల్లింగ్ చేస్తాను, మీకు అది చూపిస్తాను. మీకు ఆ వీడియోలో ఉన్న వర్క్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి చాలా వీడియో ఉపయోగపడతాయండి. ఎవరైనా మనకి కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఈ వీడియో కొంతమంది పుష్ అవుద్ది అనమాట. అలాగే ఏదోటి మనకి కామెంట్ చేయండి. కార్నర్లో ఖచ్చితంగా ఎలాగ రౌండ్ చేసుకుంటే చూసారు కదా, ఒకటేమో ఫినిషింగ్ చేస్తాం అనమాట. ఇది రెండో కార్నర్లో కూడా మనకి కాళ్ళలాగా చేస్తున్నాం. సో ఫైనల్ మనం లాస్ట్ చామర్ అనమాట కలిపింది. ఈ ప్యాచ్లు చేసినప్పుడు కూడా మనం ఫ్లోరింగ్ లెవెల్కి చేసుకోవాలి బెస్ట్ అండి. ఆ ఫ్లోరింగ్ లెవెల్ అలాగే ఉంటుంది, లేదంటే తర్వాత టైల్ చేసుకుంటే వేసుకోవచ్చు, మనకు తెలియదు. కానీ ప్రస్తుతాన్ని మట్టి ఫ్లోరింగ్ లెవెల్ చేసాం అనమాట. తర్వాత మట్టి లాగేసుకోవాలి. మనం ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది స్టార్టింగ్ చామర్ అండి. దీన్ని చూసారు కదా, మనకి దానికి అన్నిటికన్నా కూడా అంటే ఓవర్ఫ్లో కన్నా కూడా ఒక అంగుళం పల్లమే పెట్టాం అనమాట మనం.